భాగవతము దశమస్కందం పూర్వభాగం ప్రళంబాసురుడు. ఒకనాడు కృష్ణుడు, బలరాముడు, గోపబాలురు అందరూ కలిసి ఆడుకుంటున్నారు. వారు 2 జట్లుగా విడిపోయారు. ఒక జట్టుకు బలరాముడు నాయకుడు, రెండో జట్టుకు కృష్ణుడు నాయకుడు. కృష్ణుడు చాలా చమత్కారి. జట్ల ఎంపిక చేసుకునే ముందు కృష్ణుడు బలరాముణ్ణి ఓ చెట్టు చాటుకు తీసుకెళ్ళి, అన్నయ్య, ఈవేళ గోపబాలురలలో ప్రళంబుడు అనే రాక్షసుడు ప్రచన్న రూపంలో వచ్చి చేరాడు. వాడు నా జోలికి రాడు, నిన్ను చంపుదామనే వచ్చాడు. కాబట్టి నువ్వు చాలా జాగ్రత్తగా ఉండు. వాడిని నేను నా జట్టులో పెట్టుకుని 1000 కళ్ళతో కనిపెడుతూ ఉంటాను. వాడిని నీ జట్టులోకి కూరవద్దు అని చెప్పాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఇద్దరూ వెనక్కి వచ్చారు. ప్రళంబాసుడికి కడుపులో ఒక బెంగ ఉంది. కృష్ణుడు మీదికి గతంలో చాలా మంది రాక్షసులు వచ్చి మాడి మసి అయిపోయారు. కృష్ణుడికి ప్రమాదం తెచ్చిన వారు ఎవరూ లేరని ప్రళంబాసునికి తెలుసు. కాబట్టి కృష్ణుడి జోలికి వెళ్ళడం కన్నా బలరాముడి జోలికి వెళ్ళడం తేలిక అనుకున్నాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం చేసేస్తే అన్నగారిని విడిచి ఉండలేక కృష్ణుడు తనే ప్రమాదం కొని తెచ్చుకుంటాడని అతడు భావించాడు. బలరాముడికి ఏదైనా ప్రమాదం తెద్దామని ఆలోచనలో ఉన్నాడు. తన అన్నగారిని, తనకు నమ్ముకున్న వారిని, తన కోసమని అవతారంను స్వీకరించిన వాడిని, తను పండుకుంటే పరుపైన వాడిని, తను కాలు పెడితే పాదపీఠమైన వాడిని, తను కూర్చుంటే పైన గొడుగైన వాడిని, తను నడుస్తుంటే ఛత్రం పట్టిన వాడిని ఈశ్వరుడు అంత తేలిగ్గా వదిలిపెడతాడా? తన వారన్న వాళ్ళని ఈశ్వరుడు 1000 కళ్ళతో కాపాడుకుంటాడు. అందుకని ప్రళంబుడిని తన జట్టులో పెట్టుకున్నాడు. ఆట ప్రారంభమైంది. ఒక రోజున కృష్ణుడు బృందం ఓడిపోయింది. బలరాముడి బృందం గెలిచింది. ఇప్పుడు బలరాముడి బృందాన్ని కృష్ణుడి బృందం మొయ్యాలి. ఇప్పటి వరకు నిశ్శబ్దంగా ఉన్న ప్రళంబుడు బలరాముడికి తను మోస్తానని ముందుకు వచ్చాడు. బలరాముడికి అర్థమయ్యి సరే మొయ్యు అన్నాడు. అక్కడ ఒక నియమం పెట్టబడింది. ఎవరిని మోసినా అక్కడ గీయబడిన గీత వరకు తీసుకువెళ్ళి అక్కడ వదిలేయాలి. అక్కడి వరకు మాత్రమే మొయ్యాలి. సరేనని బలరాముణ్ణి ప్రళంబుడెక్కించుకున్నాడు. పర్వతమంత బరువు ఉన్నాడేమిటిరా అని అనుకుంటున్నాడు. పరిగెడుతున్న ప్రళంబుడు గీత దాటి వెళ్ళిపోతున్నాడు. పైన కూర్చున్న బలరాముడు ప్రళంబుణ్ణి ఆగమని అరుస్తున్నాడు. కానీ వాడు ఆగడం లేదు. ఇంకా బాలుడి రూపంలో మొయ్యలేనని రాక్షసుడు అయిపోయాడు. తమ్ముడు ముందుగానే చెప్పాడు కాబట్టి ఏ భయం లేకుండా బలరాముడు వాడి శిరసు మీద ఒక గుద్దు గుద్దాడు. అప్పుడు ప్రళంబాసురుడు తలబ్రద్దలై వాడు నేల మీద పడి మరణించాడు. అప్పుడు పైనుంచి దేవతలు బలరాముడి మీద పుష్పవృష్టి కురిపించారు. ఈ లీలలో మనం తెలుసుకోవాల్సిన గొప్ప ఆధ్యాత్మిక రహస్యం ఒకటి ఉంది. సాధారణంగా భగవంతుడిని ఏమీ చేయలేక భగవంతుని భక్తులను హింసించే ప్రయత్నం కొంతమందిలో ఉంటుంది. భగవంతుడే అటువంటి వాళ్లకు మృత్యువుకు మార్గంను తెరుస్తాడు. ఆ భక్తుణ్ణి బలరాముడిని కృష్ణుడు రక్షించుకుంటాడు. కాబట్టి భగవద్భక్తులను హింసించడం, తిరస్కరించడం, భగవంతుని పట్ల ప్రేమగా ఉన్నట్లు నటించడం ప్రమాదకరం. దానివలన ఈశ్వరానుగ్రహంను పొందరు. బలరాముణ్ణి చంపితే కృష్ణుడు చనిపోతాడన్న ప్రళంబుడి ఊహ ఎంత ప్రమాదకరమో భగవద్భక్తుల జోలికి మనం వెళ్ళగలము. వాళ్లను ఉపేక్షించవచ్చు, వాళ్ళని ప్రమాదంలోనికి తీసుకువెళ్ళవచ్చు. భగవంతుణ్ణి ఏమీ చేయలేం గాని భక్తులను ఏమైనా చేయవచ్చు అని అనుకోవడం అంతా అవివేకం. ఈశ్వరుడు భక్తులను కంటికి రెప్పలా కాపాడినట్లు కాపాడుతూనే ఉంటాడు. భగవంతుణ్ణి వలన వారు అటువంటి రక్షణ పొందుతారని భాగవతులైన వారందరికీ కూడా ఒక గొప్ప అభయం ఇస్తూ ఈశ్వరుడు ప్రళంబాసుడి వధ అనబడే ఈ లీలను చేసి మనందరికీ జీవితంలో వృద్ధిలోకి రావడానికి ఇన్ని గొప్ప విషయములను ఆవిష్కరించి ఉన్నాడు.